ఈ సంతోషి నిజంగా భలే అమ్మాయి అండి. బహుశా మీకు తెలియదు అనుకుంటా, నా భార్య 2 చేతులు తన కారణంగానే నయమయ్యాయి. అలాగా? సంతోషి మంచితనం గురించి ఏం చెప్పమంటారు? నిజంగా తనని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అవును, చాలా ఆలస్యం అయిపోయింది. ఈ పాటికి సంతోషి వచ్చి ఉండాల్సింది కదా. అది బాబు గారు, అదేంటంటే ఆస్పత్రికి వెళ్ళారని చెప్పాను కదా, ఎంత టైం పడుతుందో మరి తెలీదు. బహుశా రావడానికి సాయంత్రం అయినా కావచ్చు. చూడండి, ఎంత సమయమైనా కూడా నాకేం పర్వాలేదు, కానీ నేను సంతోషిని చూడకుండా ఇక్కడి నుంచి అయితే వెళ్ళను. చెల్లి, బాబు గారికి తినడానికి ఏమైనా తీసుకురా. అలాగే అక్క, ఇప్పుడే తీసుకొస్తాను. ఒక్క నిమిషం. గుడ్డు, ఈ రోజు ఎండ బాగా మండిపోయింది కదరా. నమస్కారం పేదబాబు గారు, నమస్కారం. అయ్యో రామా, ఒక్కరే వచ్చారా మరుదు గారు? గుడ్డు నేను వెళ్ళే. అదేంటి, సంతోషిని ఆసుపత్రిలో చేర్పించి వచ్చారా ఏంటి? సంతోషిని ఆసుపత్రిలో చేర్పించక తప్పలేదు నాకు. ఎందుకంటే డాక్టర్ గారు ఇంకొక 2-3 రోజులు ఆసుపత్రిలో ఉంచి తీరాలి అన్నారు. అవునా మరుదు గారు? మీరు సంతోషిని ఆసుపత్రిలో చేర్పించారా? ఏ ఆసుపత్రిలో? అదేంటంటే ఏమై ఉంటుంది. అరే గుడ్డు, పేరు నాన్న, తొందరలో నేను హాస్పిటల్ పేరు చూడడం మర్చిపోయాను. ఇప్పుడే చూసొస్తాను. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చూసారుగా ఈ కాలం పిల్లల్ని. పెద్దబాబు గారు, మీరు ఇంటికి వెళ్ళండి. గుడ్డు ఆసుపత్రి పేరు చూసిరాగానే మేము మీకు చెప్తామండి. కృష్ణ, ఇలా లేనిపోనివి కల్పించి ఎందుకు చెప్తున్నావురా? నేనేం కల్పిస్తున్నాను? ఏంటమ్మా నువ్వు అనేది? ఎందుకు చెప్పడం లేదురా? మీరందరూ కలిసి సంతోషిని ఇంట్లోంచి బయటికి గెంటేశారని. ఏంటి ఏమన్నారు మీరు? అవును బాబు గారు, వీళ్ళంతా ఎంత దుర్మార్గులంటే నేనెంత చెప్పినా నా మాట వినలేదు. వీళ్ళు పాపం ఆ సంతోషిని దానికి రోగం వచ్చిందని ఇంట్లోంచి గెంటేశారు. ఏమంటున్నావమ్మా నువ్వు? మనం వచ్చేసాం. ఆహా, ఎంత అద్భుతమైన సరోవరం! ఈ అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశం కేవలం సరస్వతి మాత వల్లే మనకు కలిగింది. సత్యమే పలికారు స్వామి, ఆమెకు మనం కృతజ్ఞతలు తెలపాల్సిందే. ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మాత. స్వామి, ఈ మానస సరోవరాన్ని ఎంతసేపు వీక్షించినా తనివి తీరడం లేదు. కానీ ముందుగా మనం వచ్చిన కార్యాన్ని త్వరగా పూర్తి చెయ్యాలి. ఆగండి, మీరీ జలాన్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు. చిత్రగ్రీవ్, నువ్వు ఇక్కడ
అమ్మా నానమ్మ ఎలా ఉందో ఏంటో. నానమ్మ ఇంత బాధలో కూడా నా భక్తురాలు తన గురించి ఆలోచించటం లేదు, ఇతరుల గురించి దిగులు పడుతోంది. మానస సరోవరం జలం అతి త్వరలో నా దగ్గరకు చేరుతుందని ఆశిస్తున్నాను. ఆ తర్వాత నేనే స్వయంగా సంతోషిని తన ఇంటికి తీసుకువెళ్తాను. క్రింటక్ కుష్క్ జలాన్ని తీసుకుని ఎంతవరకు వచ్చారో నేను తెలుసుకోవాలి. మీరేమనుకుంటున్నారు? మానస సరోవర జలాన్ని తీసుకువెళ్ళటం అంత సులభం అనుకుంటున్నారా? ఎప్పటికీ జరగదు. నేనుండగా ఈ కార్యాన్ని మిమ్మల్ని ఎప్పటికీ పూర్తి చెయ్యనివ్వను. మీరు ఎన్నిసార్లు ఈ సరోవరం నుండి జలాన్ని స్వీకరించినా అన్నిసార్లు ఆ జలాన్ని అపవిత్రం చెయ్యగలను. ఈ జలం అపవిత్రమవుతుంది అని తెలిసినప్పుడు అలాంటి చెడ్డ పని నువ్వెందుకు చేస్తున్నావు? ఎందుకంటే ఇదే నా లక్ష్యం గనుక. ఇలా చెయ్యడం వల్ల అసురజాతి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ కార్యం చేయడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. దీన్నాపడం వల్ల నీకు కలిగే గౌరవ ప్రతిష్టలేంటి? గుర్తుంచుకో, నువ్వనుకున్నది మేము జరగనివ్వం. మీకంత ధైర్యం ఉందా? ఈ చిత్రగ్రీవుని ఆపగలరా? నీ అంత సాహసవంతులం కాకపోవచ్చు. సాహసం ఒకరి సొంతం కాదు. ఈ జలాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లటం మా ముఖ్య కర్తవ్యం. ఈ విషయంలో మా ప్రాణాలు పోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఈ జలాన్ని అపవిత్రం కానివ్వం. అసలేం జరుగుతోంది? అసుర జాతికి చెందిన పక్షి నేను పంపిన హంసల జంటని వాటి లక్ష్య సాధనలో అడ్డుకుంటుంది. ఇప్పుడిక్క నేనే వెళ్ళక తప్పదనుకుంటా. అమ్మా, ఈ సమయంలో నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. నాకు అనిపిస్తుంది నా అంతిమ సమయం ఆసనమైనట్టు. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకమ్మా. అమ్మా, నాకు పాట వినాలనుంది. దేవి సరస్వతి, ఈ పరిస్థితిలో నేను నా భక్తురాలి కోరికను కాదనలేను. అందుకే తక్షణమే ఈ సమస్యను పరిష్కరించండి దేవి. దేవి సరస్వతి, మీరేదో ఒకటి చెయ్యాలి. అనర్థం జరుగుతుంది. పార్వతీదేవి, లక్ష్మీదేవి, నేను ప్రయత్నం చేసిన ఫలితం లేదు. ఎందుకంటే ఈ యుద్ధం అనేది దుర్ఘటన కాదు. ఈ యుద్ధం అనేది విధి ప్రకారమే నిర్ణయించబడింది. ఈ విషయం నాకు గతంలోనే తెలుసు. అందుకే ఈ యుద్ధానికి సంబంధించి నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అయితే మానస సరోవర జలం మనదాకా చేరుకోలేదా? ఈ ప్రశ్నకు సమాధానం భవిష్యత్తు చెబుతుంది.